18 ఏళ్లకు ఐపీఎల్ కప్ను ముద్దాడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవం కొన్ని గంటలకే ఆవిరైంది. తమ ఫేవరెట్ క్రికెటర్లను చూసేందుకు భారీగా అభిమానులు పోటెత్తడంతో జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. ఫ్రీ టికెట్లు లోపలికి రాకుండా గేట్లు వేస్తున్నారన్న ప్రచారంతో అభిమానులు ఒక్కసారిగా స్టేడియం వైపు దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. వాస్తవానికి చిన్నస్వామి స్టేడియం సామర్థ్యం 35,000 మంది మాత్రమే. కానీ మొత్తం నిన్న 3 లక్షల మంది అభిమానులు చేరుకున్నారు. ఈ స్టేడియంలో మొత్తం 21 స్టాండ్లు, 13 గేట్లున్నాయి. ఇందులో 9, 10వ నెంబర్ గేట్లను రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులకు రిజర్వ్ చేశారు. 5, 6, 7 గేట్ల నుంచి అభిమానులకు ప్రవేశం కల్పించారు. ఇందులో 7వ నెంబర్ గేట్ నుంచి చూస్తే చిన్నస్వామి స్టేడియం ప్రధాన ప్రవేశం నుంచి లోపలికి వచ్చే వ్యూ కనిపిస్తుంది. మెయిన్ ఎంట్రన్స్ నుంచే ఆర్సీబీ జట్టు మైదానంలోకి ప్రవేశిస్తుంది కాబట్టి 7వ నెంబర్ గేట్ వద్దకు అభిమానులు పోటెత్తారు. పాస్లు ఉన్నవారు మాత్రమే స్టేడియం లోపలికి వెళ్లేందుకు అనుమతి ఉంది. కానీ చాలా మంది పాస్లు లేకుండానే అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో 7వ నెంబర్ గేట్ వద్ద ఉచిత టికెట్లు పంచుతున్నారన్న ప్రచారం మొదలైంది. దీంతో వాటిని తీసుకునేందుకు అభిమానులు పరుగులు తీశారు. టికెట్ల కోసం ఒకరినొకరు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ గేటు వద్దే అత్యధిక నష్టం సంభవించింది. స్టేడియం దగ్గర రద్దీని నియంత్రించేందుకు 5,000 మంది పోలీసులను మోహరించారు. కానీ అంచనాలకు మించి అభిమానులు రావడంతో వారిని నియంత్రించడం కష్టతరమైంది. గేట్లు కూడా చిన్నవిగా ఉండడంతో వారు లోపలికి వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. మరింత సమాచారం తెలుసుకుందాం. అనిల్ లైవ్ లో ఉన్నారు. అనిల్, నిన్న బెంగళూరులో మెయిన్ రీజన్ ఏంటి అసలు? చంద్రిక, నిన్న ఏదైతే బెంగళూరులో జరిగినటువంటి తొక్కిసలాటలో 11 మంది కూడా మృతి చెందారు. ఇంకా కొంతమంది సీరియస్గా ఉన్నారు. ఇంకా అస్వస్థతకు గురైన వారు కూడా ఇంకా కొంతమంది కోలుకున్నటువంటి పరిస్థితి. అక్కడ ప్రభుత్వం కూడా పూర్తిగా 10 లక్షల ఎక్స్గ్రేషియా కూడా మృతుల కుటుంబాలకు కూడా ప్రకటించింది. సో పూర్తిగా అంటే దీంట్లో మనకి అహ్మదాబాద్ స్టేడియం నుండి చార్టెడ్ ఫ్లైట్లో ఇటు కర్ణాటక అంటే బెంగళూరు చేరుకున్నటువంటి ప్లేయర్స్కి సో మొదటగా అక్కడ ప్రభుత్వం డిప్యూటీ సీఎం స్వాగతం పలికారు. సో అక్కడి నుండి కూడా పూర్తిగా రద్దీతో కూడినటువంటి ఈ ఆర్సీబీ ఫ్యాన్స్తో చాలా పెరిగిపోయారు. ఇందులో కనుక ఒకసారి చూస్తే మనకి అక్కడ ఈ టికెట్ల విషయంలో దాదాపు ఇప్పటికే అది చిన్నస్వామి స్టేడియం, బెంగళూరులో ఉన్నటువంటి చిన్నస్వామి స్టేడియం కెపాసిటీ 35,000 మాత్రమే. కానీ దాదాపు అక్కడ 3 లక్షలకు పైగా మంది జనం చేరుకున్నారు, ఫ్యాన్స్ చేరుకున్నారు. సో ముందుగా టికెట్లు తీసుకున్న వారు, పాస్లు ఉన్న వారికే లోపలికి అనుమతించారు. కానీ కొంత పరిసరాల్లో అంటే స్టేడియం పరిసరాల్లో ఫ్రీగా పాసులు పంచుతున్నారన్నటువంటి ఒక వదంతులు రావడం వల్ల, అక్కడ ప్రచారం లేవనెత్తడం వల్ల సో అక్కడికి ఎక్కువగా ఫ్యాన్స్ చేరుకొని సో ఆ గేట్ల దగ్గర కూడా నిల్చొని చాలా హంగామా చేశారు. మొత్తం ఓవరాల్గా ఈ చిన్నస్వామి స్టేడియంలో 21 స్టాండ్లు ఉంటాయి, 13 గేట్లు ఉంటాయి. 13 గేట్లలో మెయిన్గా 7వ గేట్ నెంబర్ నుండి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. అక్కడ గ్రౌండ్ యొక్క ప్రధానమైనటువంటి వే అదే. అక్కడ మంచి వ్యూ పాయింట్ కనిపిస్తుంది 7వ గేట్ నుంచి. ఇక ఇందులో తర్వాత 5, 6కు సంబంధించి 5, 6, 7 గేట్ల నుంచి ఎక్కువగా అభిమానుల్ని పంపిస్తారు. తర్వాత 9, 10 గేట్ల నుంచి అక్కడి కర్ణాటక క్రికెట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి సభ్యులు ముందుగానే బుక్ చేసుకున్నారు. సో అక్కడ 9, 10 గేట్ నుంచి వారు వెళ్తే 5, 6, 7 గేట్ల నుండి అభిమానులు వెళ్తారు. సో అభిమానులు వెళ్ళేటువంటి ఆ గేట్లు కూడా పూర్తిగా నిండిపోయాయి. మళ్ళీ ఆ గేట్లు కూడా పూర్తిగా చిన్నగా ఉన్నాయి. గేట్లు చిన్నగా ఉండడం వల్ల పబ్లిక్ ఒకేసారి చేరుకోవడం వల్ల సో అక్కడ తోపులాట జరిగింది. మళ్ళీ ఆ లోపల పాసులు లేని వారు కూడా ఆ లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అదుపు చేయలేక చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ముందుగా అక్కడ ఏదైతే విధాన సౌధ నుండి ఇక్కడ చిన్నస్వామి స్టేడియం వరకు 2.3 అంటే 2 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఆ నుంచి వీడికి ఒక 20 నిమిషాల టైం పట్టుద్ది. సో ముందుగా పోలీసులు అందరూ కూడా ఫస్ట్ ప్రియారిటీగా విధాన సౌధను ఎంచుకున్నారు. విధాన సౌధ వద్దనే ఎక్కువగా బందోబస్తు పెట్టారు. ఎందుకంటే అక్కడ ప్లేయర్స్ ఉన్నారు, సీఎం ఉన్నాడు, డిప్యూటీ సీఎం ఉన్నాడు, ఇతర మంత్రులు ఇంకా వీరంతా ఉన్నారు కాబట్టి సో అక్కడ ఎక్కువగా డిప్లాయ్ చేశారు. కానీ చిన్నస్వామి స్టేడియంలో కొంత ఆ గేట్ దగ్గర మాత్రమే సిబ్బందిని పెట్టారు. దీంతో ఒక్కసారిగా అక్కడ పోలీసులు ఏం చేయలేక వారందరినీ కూడా వదిలేశారు. పూర్తిగా గేట్లు కూడా తెరిచివేయడంతో ఈ తోపులాట జరిగింది. మొత్తం అస్వస్థకు గురయ్యాడు. అక్కడ కొంతమంది సిపిఆర్ చేసినా బతకలేదు. అందులో దాదాపు అక్కడ వైదేహి హాస్పిటల్లో 6 మహిళలు కూడా మృతి చెందినట్టు తెలిసింది. తర్వాత అందులో ఒక బాలుడు ఉన్నాడు. సో మనకి ఆ వీడియో అంటే విజువల్స్లో చూడొచ్చు, చాలా హృదయ విదారకమైనటువంటి ఘటనలు కనిపిస్తున్నాయి. అక్కడ వారిని తీసుకొని కొందరి భుజాలపైన ఎత్తుకొని సో ఇట్లా స్థానికంగా అక్కడ ఉన్నటువంటి అంబులెన్స్ల ద్వారా, పోలీసు వెహికల్స్ ద్వారా హాస్పిటల్కి తరలించారు. సో దీంట్లో పూర్తిగా కూడా పోలీసుల వైఫల్యం ఉందని చెప్పొచ్చు. ఇక ముందుగానే ఈ ర్యాలీకి సంబంధించి, పరేడ్కి సంబంధించి ఓపెన్ టాప్ బస్సులో ఉంటుందని కూడా
ముందుగాలే తెలియజేసినా కానీ అక్కడ ప్రభుత్వం తగినన్ని ఏర్పాట్లు చేయలేదంటూ కూడా చెప్తున్నారు. ఇక దీన్ని ఈ పూర్తిగా ఏదైతే ఈ విజయోత్సవాలలో ఘటనను కూడా అక్కడి ప్రభుత్వం కర్ణాటక సంబంధించినటువంటి హైకోర్టు కూడా సుమోటోగా తీసుకుంది. ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు కూడా విచారించనున్నది. సో ఓవరాల్గా ఇందులో పూర్తిగా కూడా మనకి మొదటి నుంచి కూడా నిన్న మధ్యాహ్నం 3:30 గంటల నుంచి స్టేడియం లోపల ఉన్న వారికి బయట జరిగే విషయం పూర్తిగా తెలియదు. అంతా విరాట్ కోహ్లీ అనుకుంటే నినాదాలతో పూర్తిగా స్టేడియం మారుమవుతుంది. సో లోపల అంతా ఎంజాయ్ చేస్తున్నారు. 35,000 కెపాసిటీ ఉన్న స్టేడియంలో దాదాపు 1,00,000 వరకు అప్పుడే వెళ్ళిపోయారు. ఇంకా బయట 1,00,000 నుంచి 1,50,000 మంది బయట ఉన్నారు. ఇంకా కొంతమంది మధ్యలో ఉన్నారు. సో లోపల ఉన్న వారికి బయట జరిగేటువంటి పరిస్థితి తెలియలేదు. సో మళ్ళీ 6:30-7 గంటల తర్వాత ఈ తొక్కిసలాట జరిగిన విషయం ప్రభుత్వానికి తెలిసింది. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం వారంతా కూడా రియాక్ట్ అయ్యారు. అక్కడ క్షతగాత్రులను కూడా హాస్పిటల్లో వెళ్ళి పరామర్శించారు. తర్వాత వీళ్ళందరినీ క్లియర్ చేసే క్రమంలో సో లోపల ఉన్న వారిని మొత్తం కూడా గేట్లు వేసేసి బయట ఉన్న వారిని ఎక్కడికక్కడ చెదరగొడుతూ పంపించేశారు. వివిధ బస్సుల్లో వచ్చిన వారి బస్సుల్లో మెట్రోల్లో వెళ్ళిపోవాల్సిందిగా సో పోలీసులు విజ్ఞప్తి చేశారు. సో అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లోపల ఉన్నటువంటి ఫ్యాన్స్ అందరినీ కూడా గేట్లు ఓపెన్ చేసి బయటికి పంపించారు. అంటే ఇలా ముఖ్యంగా మనకి చెప్పుకోవాల్సింది ఏంటంటే పూర్తిగా కూడా అక్కడ టికెట్లు ఉచితంగా ఇస్తున్నారు అన్నట్టు ఒక ప్రచారం, ఫేక్ ప్రచారం జరిగింది. ఎందుకంటే పాస్ లేనిది స్టేడియంకి అనుమతించారు లోపల. ఎందుకంటే 35,000 కెపాసిటీ, ఎక్కువ మంది వెళ్ళినా కూడా ఇబ్బంది అవుతుంది. వాళ్ళ ఫ్యాన్స్ అసలే 18 ఏళ్ళ తర్వాత కప్పు సాధించినటువంటి ఆర్సీబీకి సో ఫ్యాన్స్ ఎక్కువ, కోహ్లీకి ఇంకా ఫ్యాన్స్ ఎక్కువ. సో ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో పాస్ ఉన్న వారికి అనుమతిస్తారు. కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ అక్కడ ఉన్నటువంటి క్రికెట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి సిబ్బంది కానీ తర్వాత ఆ గేట్ల దగ్గర ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కానీ సో ఇట్లాంటివి అన్నీ గ్రహించకుండా ఆ పాసులు ఉన్న వారితో సహా మిగతా వారు కూడా ఎక్కువ మొత్తంలో టికెట్లు ఫ్రీగా వస్తున్నాయి అన్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో సో పూర్తిగా వచ్చి అక్కడ మాత్రం తోపులాట జరిగింది. సో ఒకరినొకరు తోసుకోవడంతో ఇందులో ఎక్కువగా పూర్తిగా అక్కడికి వచ్చిన వారంతా యంగ్స్టర్సే ఉన్నారు. కొంత ఫ్యామిలీస్ ఉన్నాయి. కానీ పూర్తిగా కూడా అయితే బెంగళూరు లోకల్కి సంబంధించిన ఫ్యాన్సే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పాటు ఇతర దేశాల నుంచి కూడా వచ్చిన వారు అక్కడ మనం చూసాం విజువల్స్లో. ఎందుకంటే ఫారెన్ ప్లేయర్స్తో పాటు ఇండియాకి సంబంధించినటువంటి ప్లేయర్స్ కూడా అందరు ఉన్నారు కాబట్టి సో ఓవరాల్గా అక్కడ ఒక ఫేక్ ప్రచారం జరిగింది. టికెట్లు ఉచితంగా వస్తున్నాయి ఎందుకంటే అది విజయోత్సవ ర్యాలీ కాబట్టి సో అందరినీ అనుమతిస్తారనుకున్నారు. ఎందుకంటే విధాన సౌధ అంటే అది ఓపెన్ ప్లేసెస్ ఉంటుంది, అక్కడ కూడా ఫుల్ పబ్లిక్ వెళ్ళిపోయారు. సో అక్కడ నుంచి ఇక్కడికి ర్యాలీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓపెన్ టాప్ బస్సుల్లో మనం అందరినీ చూడొచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ఎక్కువగా వచ్చారు. అందులోనిగా పాస్ దొరికిన వారు ఖచ్చితంగా లోపలికి వెళ్ళాలి. విరాట్ కోహ్లీ కానీ అందులో ఉన్న టీం మెంబర్స్ అందరినీ చూడాలన్న ఒక ఆతృతతో ఈ తొక్కిసలాట జరిగింది. సో దీన్ని అక్కడ కర్ణాటక హైకోర్టు కూడా సుమోటోగా తీసుకుంది. సో 2:30కు విచారణ కూడా ప్రారంభం కానుంది. సో ఓవరాల్గా మాత్రం ఇందులో ఈ టికెట్ల ఉచితంగా వస్తున్నాయి అన్నటువంటి ఒక ఫేక్ ప్రచారంతో ఎక్కువ మొత్తంలో అక్కడ చేరుకున్నారు. సో దీన్ని పూర్తిగా కూడా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ అంటే ఒక రోప్ వే లాంటివి కానీ లేదంటే బారికేడ్లు కానీ క్యూ పద్ధతి లాంటివి ఎట్లాంటివి సజావుగా అక్కడ సక్రమంగా పెట్టకపోవడం వల్లనే ఇది రిపీట్ అయిందని చెప్పారు. సో దీనికి ప్రభుత్వం కూడా పూర్తిగా బాధ్యత వహిస్తామంటూ కూడా ప్రభుత్వానికి ఇప్పటికే ఆడ క్షతగాత్రులను కూడా పరిశీలించి వారికి పూర్తిగా ప్రభుత్వమే వారి వైద్య ఖర్చులను భరిస్తుంది. వారికి మృతులకు కూడా ఎక్స్గ్రేషియో ప్రకటించారు వారి కుటుంబాలకు. సో వారితో కూడా మాట్లాడారు. సో దీనిపైన ఇంకా తదుపరి ప్రకటన అంటే ఎట్లా ఈ ప్రమాదానికి సంబంధించి ఏమైనా కమిటీ వేస్తారా, సో దీనిపైన కొంత రివ్యూ చేసి ఎట్లా జరిగిందో ఒక పోస్ట్ మార్టం కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటపై రాజకీయాలు చేయొద్దన్నారు కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే. స్టేడియం దగ్గరకు భారీగా అభిమానులు రావడంతోనే ప్రమాదం జరిగిందన్నారు ప్రియాంక ఖర్గే. స్టేడియం కెపాసిటీ 35,000 కాగా దాదాపు 3 లక్షల మంది వచ్చారన్నారు. భారీగా అభిమానులు రావడంతో కంట్రోల్ చేయలేకపోయామని చెప్పారు. పెద్ద మిస్టేక్ జరిగిందని, సమన్వయ లోపమే పెను విషాదాన్ని మిగిల్చిందన్నారు. ఘటనకు బాధ్యత ప్రభుత్వమే వహించి బాధితులను ఆదుకుంటుందన్నారు ప్రియాంక ఖర్గే. The government has owned up responsibility. This could have been avoided with better planning and coordination. But of course, this is it is after 18 years. RCB has won the cup. There was a lot of frenzy. There was a lot of expectations from the people. A stadium which has capacity of 35,000 people, 2.5-3 lakh people poured out onto the streets. Although we did all the best we could, we were unable to manage the crowd. The Chief Minister of Karnataka, the Deputy Chief Minister and the Home Minister have already spoken about this. We have owned up responsibility
responsibility and we'll take corrective measures for the same. See, BJP likes to politicize everything. The same BJP, when we told that a victory parade in an open bus would not be feasible on such short notice because of lack of time to make arrangements, they said we were insulting the cricketers. But that post has now been deleted and now they are saying that should not have been done at all. So BJP intention of politicizing and communalizing everything is not healthy.